దేవుని వాక్యంలో నుండి కొన్ని ఆత్మీయ సత్యాలు బోధించాలని ఆశతో నేను ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథము మనకి ఆది నుండి అంతం వరకు కూడా దేవుని యొక్క ప్రేమను బయలుపరుస్తున్నటువంటి ఒక ప్రేమ గ్రంథముగా, ప్రేమ లేఖగా సర్వ లోకంలో ఉన్న మానవాళి యావత్తును దేవుడు మరి ప్రేమించి లోకానికి తన ప్రియకుమారుని రక్షణకర్తగా, కృపా సహితమైన కార్యములు జరిగించేవాడుగా, మరి మనం విమోచనకర్తగా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అందుచేత దేవుని ప్రేమను గురించిన కొన్ని తలంపులు ఈ వారము మనము ఈ ఆరాధనలో మనం నేర్చుకొని దేవుని పరిశుద్ధ గురించి వెళ్ళాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ చిన్న ప్రార్థన చేసుకొని ఈ దేవుని యొక్క మరి వాక్యం వినడానికి మనం సిద్ధపరచు ప్రార్థన చేసుకున్నాం. అందరూ కళ్ళు మూసుకునండి. అందరూ కూడా ప్రేమపూర్వకమైన హృదయంతో ప్రభువాని వాక్యం ఆశతో వింటాను. నా ఆశ తీర్చిన ఆయన నెరవేర్చి నాకు ఆకలి తీర్చగల ఆత్మీయమైనటువంటి ఆకలి నాకు తీర్చు ప్రార్థన. మీకు దయగలిగిన తండ్రి, కృపమైన శక్తి సంపన్నుడా, కనికర సంపూర్ణుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన గతించిన వారం నుండి పరిశుద్ధ దినమైన నేటి దినపు ఆదివారం వరకు 30వ తేదీ సెప్టెంబర్ నెల 2012వ సంవత్సరంలో ఈ రీతిగా ప్రవేశింప చేసి పరిశుద్ధమైన మీ సన్నిధానంలో మమ్మల్ని ఆనందింప చేసుకున్నాం. ఈ పరిశుద్ధ వాక్యమును ధ్యానించుకున్న తరుణం సమీపించున్నాం. ఈ తరుణంలో నీవు మాతో మాట్లాడు. ఈ మాటలు మా చెవులలో నుంచి మా హృదయాంతరంలో స్థిరపరచబడి మమ్మల్ని ప్రభావితం చేయటం, మేము నీకు తగిన రీతిలో లోబడి విధేయులమై నిన్ను పూర్ణంగా విశ్వసించి నీపై ఆధారపడటం, మా యొక్క బాధ్యతలను విస్మరించకుండా నమ్మకమైనటువంటి క్రీస్తు ప్రభువు పరిచారకులుగా, సంఘంగా, విశ్వాసంగా మేము జీవించడం మాకు సహాయం. నిరునయనాలు కూడా నన్ను, అయోగ్యునైనాను ఈ శిలువ చాటును మరుగుపరిచి నీ మాటలు నా నోట వచ్చి నీ ప్రజలకు అవసరమైన ఆత్మీయ ఆహారం పంచిపెట్టమని, ఆ రీతిగా వాటిని ఉజ్జీవింప చేయమని, జీవం కలిగిన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకొచ్చున్నాము. ఆమేన్.